నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అన్న. చాలా బాగున్నారు, చక్కగా. రైట్. జయప్రద గారు, గురువు యొక్క మార్పు జరగబోతోంది. రేపు జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశి ప్రవేశం జరగబోతోంది. మరి దీని ద్వారా ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో మీ ప్రిడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి అంతకన్నా ముందు గోచారం ఒక్కసారి క్లుప్తంగా చెప్పండి. గురువు ఎప్పుడు రాబోతున్నారు, అంటే ఇంకా మిగిలిన మేజర్ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఒక్కసారి. తప్పకుండా అన్న. సో గురువు మార్పు అనేది అందరికీ మంచి శుభవార్తలు, శుభకరమైన విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గోచారీత్యా చూసుకుంటే శనేశ్వరుడు మీనరాశిలో ఉండడం, గురువు కర్కాటక రాశికి మారడం, ఈ రెండు కూడా మేజర్ గ్రహాలు. యాక్చువల్లీ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి, ఒక జీవితంలో ఒక ఆధారం కావాలంటే శనేశ్వరుడు ప్లస్ గురువు ఇద్దరు ఉండాలి. వీళ్ళిద్దరు అనుగ్రహం ఏంటంటే ఈయన క్రమశిక్షణ నేర్పిస్తాడు, ఈయన సంతోషంగా ఉండాలని నేర్పిస్తాడు. సో ఎలా చేసుకోవాలో నేర్పిస్తాడు. అందుకని ఈ రెండు గ్రహాలు కాంబినేషన్ ఈ మధ్యన ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అందరికీ, అన్ని రాశుల వాళ్ళకి. ఈ ఒక్క రాశి అని కాకుండా మనం ఒక్కొక్క రాశి తర్వాత ఇప్పటికీ చెప్తాం, కానీ అన్ని రాశులకి ఫలితాలు బాగుంటాయి. ఇక రాహుకేతువులు రాహుకేతువులు ఇద్దరు కొన్న కాంబినేషన్స్ ఏంటంటే, కేతువు అనే సింహరాశిలో ఉండడం ఒక విధంగా మంచిది, చెడైతే కాదు. అలాగే రాహు కుంభరాశిలో ఉండడం కూడా మంచి, చెడైతే కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని రాశులకి అవి యాంటీగా పనిచేస్తాయి. కానీ ఇప్పుడున్న కాలం గమనంలో ఈ 4 గ్రహాలు కాంబినేషన్ అనేది ఒక అద్భుతంగా పనిచేస్తాయి. అది చాలా విషయాల్లో మనకి ముందు వెళ్తున్న కొద్దీ చెప్తూ ఉంటాం మీకు అన్ని విషయాలు. తప్పకుండా రాశుల వారీగా మనం మాట్లాడుకుందాం. ఒక బంగారం విషయం ఒకటి చెప్పండి, మళ్ళీ ఇంకేమైనా పెరుగుతుందా ఉచ్చ స్థితిలోకి మరి గురువు వెళ్ళటం రీత్యా? బంగారం అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఉచ్చస్థితిలో గురువు రావడం అనేది కాదు, కానీ ఇక్కడ బంగారానికి కారకుడు గురువు కదా. బంగారం కారకుడు గురువు అయినప్పటికీ కూడా బంగారం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుందన్న. అయితే ఇప్పుడే బాగా హెచ్చుతక్కులు. దీనికి కారకత్వం ఏంటంటే గురువు ఒక్కలే కాదు, ఇక్కడ గురువు, శనేశ్వరుడు, రాహు, కేతువు, ఈ 4 గ్రహాలు కాంబినేషన్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఈ విపరీత విపత్తులు. దీంట్లో మనం బంగారం పెరగడం అనేది ఉందా, చాలా దారుణంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి వినడం ఏంటంటే 1,55,000 1,60,000 చెప్తున్నారు కదా, అది 1,40,000 1,30,000 దింపుతారు మధ్యలో. తర్వాత ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ఇయర్ అవుతుందో 2 లక్షల దాకా వెళ్తుందంట. సో బంగారం పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. మోడీ గారు చెప్పినట్టుగా కొన్నాళ్ళు ఆగడం బెటర్ అంటారా ఇన్వెస్ట్ చేయడానికి? ఖచ్చితంగా ఆగితే, ఆయన చెప్పిన విషయము చాలా లోతుగా ఆలోచించి చెప్పారు ఆయన. నిజంగా ఇది మనకు సందేశం కూడా. ఎందుకంటే ఒక బంగారమే కాదు, చాలా ఈ రవాణా సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో మనకి మొబైల్స్ తీసుకోండి, తర్వాత పెట్రోల్ డీజిల్ తీసుకోండి, ఇవన్నీ తగ్గించడం వల్ల మన భవిష్యత్తుకి, మన పిల్లలకి మనం మంచి దారులు చూపించే వాళ్ళం అవుతాం. లేకపోతే అన్యాయంగా బలైపోయిన వాళ్ళం అవుతాం మనం. ఇది 100%. రైట్. ఇక ద్వాదశ రాశులకి కూడా గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తప్పకుండా. కన్యా రాశి, ఈ కన్యా రాశి వారికి గురువు మార్పు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోందండి? తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి గురువు ఒక మార్పు మంచి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు దాకా ఉద్యోగాల్లో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశము, కాస్తంత లాభం వచ్చే అవకాశాలు, కాస్త ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, ఇవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇల్లు అనుకునే వాళ్ళకి ఇల్లు కొనుక్కునే అవకాశం ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళకి వస్తుంది. వీళ్ళు ఎప్పుడుంచో అనుకుంటారు ఇల్లు కొనాలి, అది జరిగే అవకాశాలు. ఇల్లు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో మంచి గృహయోగం, బంగారం లాంటి ఇల్లు దొరుకుతుంది వాళ్ళకి. అది కన్యారాశి వాళ్ళు జరిగే ఫస్ట్ అదృష్టం, ఫస్ట్ మంచి పాయింట్. మిగతా విషయాలన్నీ కూడా వీళ్ళకి సామాన్య ఫలితాలు బాగుంటుంది. ముఖ్యంగా చదువుకునే వాళ్ళకి కాస్త పదవుల్లో ఉండే ప్రోత్సాహం కావాలి అనుకునే వాళ్ళకి కాస్తంత ఏంటంటే వీళ్ళకి తోడు ఒకరు స్నేహితుల్లాగా కానీ, అయితే స్నేహితులు కానీ లేకపోతే బంధువుల్లో కానీ ఎవరన్నా ఒక పెద్దవాళ్ళు వీళ్ళకి హెల్ప్ అవుతారు. అంటే ఎలాగంటే ఇప్పుడు కొంతమంది సివిల్స్ ప్రిపేర్ అవుతాం అనుకున్న వాళ్ళకి ఎవరైనా సాయం చేయండి, ఎవరు ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు, అదే నేను హెల్ప్ చేస్తాను, లేదు మళ్ళీ దానికి ఫీజులు అవన్నీ ఎందుకు నేను చెప్తాను నీకు అని చెప్పి అలా గైడెన్స్ ఉండడం కానీ, అయితే వ్యాపారంలో కాస్త ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టడం అని, మా దగ్గర డబ్బు ఉందిరా, నువ్వు చేసుకుంటే చేసుకో, మేము నీకు సాయం చేస్తాం అని చెప్పడం కానీ, ఇది వీళ్ళకి లాభంగా జరిగే అవకాశం కన్యారాశి వాళ్ళకి. అందుకని వీళ్ళకి కొంచెం విధంగా చెప్పాలంటే మంచి ఫలితాలే కన్యారాశి వాళ్ళకి గురువు మార్పు వల్ల జరుగుతుంది. లాభస్థానంలో గురు సంచారం
సో ఎప్పుడు కూడా లాభస్థానంలో గురువు లాభమే వస్తుంది, వస్తుంది. లాభాలు ఇస్తారు. కాకపోతే ఏంటి ఎలా జరుగుతాయంటే బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఇలా పెద్దవాళ్ళు అంటే వీళ్ళకంటే వయసులో పెద్దవాళ్ళతో స్నేహం ఏర్పడి ఆ స్నేహంతో వాళ్ళు ముందుకెళ్తారు అనమాట. అది జరుగుతుంది కన్యారాశి వాళ్ళకి. సో అలా స్నేహితులుగా ఉండేవాళ్ళు ఎవరైనా చేంజ్ చేసుకొని అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం ఏంటంటే లాభస్థానంలో గురువు ఉన్నప్పుడు ఏంటంటే బంధువుల్లో కానీ తెలిసిన వాళ్ళలో కానీ స్నేహితుల్లో కానీ దూర బంధువుల్లో కానీ మనకి తారసపడతారని చెప్పి చెప్తుంటారు. రైట్. భార్యాభర్తల మధ్య కమెంట్ సెక్షన్స్లో రాయటం ద్వారా మాకు తెలిసినటువంటివి ఏంటంటే మా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నాయండి, మరి ఆ ఇబ్బందుల నుంచి బయటపడతామా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వారికి మీ సమాధానం? ఖచ్చితంగా లాభస్థానంలో గురువు అంటే ఇప్పుడు మనకి పెద్దవాళ్ళతో పరిచయాలు అవుతాయి. సో పెద్దవాళ్ళతో సత్సంగం ఏర్పడుతుంది అన్నప్పుడు ఇవన్నీ కొన్న మార్పు అనేది జరుగుతుంది. అయితే జాతకాల్లో ఒకవేళ గ్రహస్థితి అంత అనుకూలంగా లేకపోతే కాసంత విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, దూరంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు దాకా ఊగీసులాడుతున్న ఏదైతే ఉందో ఉంటామా వెళ్దామా ఉంటామా ఉందా దానికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళకి. లేదు మేము ఇలా డిసైడ్ అయ్యాం ఉందామని విడిగా అయితే కలిసి ఉందామని, ఇలాంటి విషయాల్లో కొంచెం క్లారిటీ అయితే వస్తుంది, క్లారిటీ వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ జాతకంలో ఉండే యోగాలు బట్టి ఉంటుంది తప్ప గురువు దీంట్లో మార్చాడు గురువు ఏదో తీసేసాడని కాదు ఇక్కడ అర్థం. గురువు ఎప్పుడు మంచి చేస్తాడు, చెడు అయితే చేయడు. అయితే అది వాళ్ళు జరిగే బంధానికి అది ఏదైతే మంచి అవుతుందో అది ఖచ్చితంగా మంచి జరుగుతుంది. రైట్. మరి ఆరోగ్యం ఎలా ఉంటుందండి వీరికి? ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళు జనరల్గానే ఆరోగ్యం సరిగ్గా చూసుకోరు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు తింటూ నచ్చింది తిరుగుతూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆ విషయంలో ఇబ్బంది లేదు. అంటే కన్యా రాశి వాళ్ళు స్పెషల్గా గురువు వల్ల వచ్చే ఇబ్బంది ఏదైతే ఆరోగ్యం వల్ల ఇంపాక్ట్ అయితే ఏం లేదు. వాళ్ళు పర్సనల్గా వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి తప్ప గురువు ఇచ్చే అదృష్టం ఏంటంటే గృహయోగం ఒకటి, తర్వాత సత్సంగం ఏర్పడడం ఒకటి, మంచి వాళ్ళతో పెద్దవాళ్ళతో తెలియకుండానే వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ అవ్వడం, దానివల్ల వీళ్ళకి లాభాలు జరగడం. అంటే ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ చదువుల్లో కానీ లాభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్. స్వగృహ యోగం కూడా ఉంది అని అంటున్నారు. నిజంగా అది మంచి విషయంగా ఖచ్చితంగా చూడొచ్చు. అయితే అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలు ఉండటం కోసం మరి వీరు ఎటువంటి ఆరాధన చేసుకోవాల్సి ఉంటుందండి? వీళ్ళు ఖచ్చితంగా విష్ణు సహస్రనామాల పారాయణ, ఎక్కువ విష్ణు ఆరాధన. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, విష్ణు సహస్రనామం అక్కడ చదువుతూ ఉంటారు, అక్కడ వినడం, లేకపోతే వీళ్ళు చదవడం, లేదా ఆ టెంపుల్ ప్రదక్షిణాలు చేయడం, ఆ టెంపుల్లో ఉండి ప్రదక్షిణాలు చేయడం. ఇది చేయడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి గురువు లాభస్థానంలో ఉన్నప్పుడే కాదు, శని భగవాన్ ఒక ఇంపాక్ట్ ఉంటుంది వీళ్ళకి, తర్వాత రాహు ఒక ఇంపాక్ట్ కూడా ఉంటుంది వీళ్ళ మీద. దీనివల్ల ఏంటంటే కొన్ని తెలియకుండానే కొన్ని అవలక్షణాలు వచ్చే అవకాశం, ఇబ్బంది పడే అవకాశము ఉంటుంది. ఈ అవలక్షణాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది గురువు తీసేయడం ఉండదు. సో ఒక విష్ణు ఒక ఆరాధన వల్ల వాటి జోలికి వెళ్లకుండా ఈ గురువు చెప్పే మంచి ఫలితాలు వీళ్ళకి వచ్చే పూర్తిగా వస్తాయి అనమాట. అందుకని చేయాలి. రైట్. తప్పకుండా అలాంటి సానుకూల ఫలితాలే ఉండాలి. చాలా ప్రశాంతవంతంగా ఈ గురువు మార్పు రీత్యా కొన్ని నెలల పాటు ఉండబోతోంది. అతిచారం ఉన్నప్పటికీ మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం అనేది చేస్తారు కాబట్టి గురువు మంచి ఫలితాలే ఉండాలి కన్యా రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో తులారాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.